ఈరోజు ఇంట్లో నెయ్యి చేస్తున్నానండి. సో మీతో షేర్ చేస్తే ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని వీడియో పోస్ట్ చేస్తున్నాను. నెయ్యి కొంతమంది పెరుగు మీద మీగడతో చేస్తారు, కొంతమంది పాల మీగడతో కూడా చేస్తారండి. నేనైతే ఎప్పుడు పెరుగు మీద మీగడతోనే చేస్తుంటాను. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. అంతేకాదండి, పెరుగు మీద మీగడతో నెయ్యి చేస్తే ఆ మజ్జిగ కూడా వేస్ట్ కాదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను రోజు 2 లీటర్ల పాలు పోయించుకుంటుంటానండి. అంటే ఒక నెల గేదె పాలు, ఒక నెల ఆవు పాలు అలా పోయించుకుంటుంటాను అనమాట. అయితే గేదె పాలు చిక్కగా ఉంటాయి, అలాగే మీగడ కూడా మందంగా కడుతుంది కాబట్టి నెయ్యి ఎక్కువ వస్తుంది మనకి. కానీ ఆవు పాలు పల్చగా ఉంటాయి కదా, సో నెయ్యి కొంచెం తక్కువ వస్తుంది అనమాట. పాలు స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. అంటే ఒక 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఈ పాలు ఒక 10% తగ్గేంత వరకు మీద ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా మరిగించాలన్నమాట. అయితే అందరికీ ఇలా గేదె పాలు ఆవు పాలు దొరకవు కదా, అలాంటి వారు మనకి మార్కెట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. చూడండి 20 నిమిషాలకి పాలు ఇలా చిక్కగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక 3-4 గంటలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 4 గంటల తర్వాత చూస్తే పాలపైన మీగడిలా మందంగా కడుతుందండి. ఇప్పుడు ఈ మీగడిని జాగ్రత్తగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ పైన పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. మనం పాలు తోడు పెట్టుకోవడానికి ఎంత వేడి చేసుకుంటామో అంత వేడి అనమాట. అలా వేడి చేసుకొని ఈ మీగడ వేసిన గిన్నెలో పోసేస్తున్నాను. నేను ఇక్కడ పాలు మొత్తం తోడు పెట్టట్లేదండి, సగం పాలు తోడు పెడుతున్నాను. అంటే సుమారుగా 1 లీటర్ పాలు వరకే తోడు పెడుతున్నాను. మిగతా పాలు పిల్లలకి కాఫీలకి సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెరుగు వేసి పాలు తోడు పెట్టుకోవాలన్నమాట. తోడుకున్న పెరుగుని మళ్ళీ ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెడితేనే పెరుగు పైన మీగడ అనేది ఇలా మందంగా కడుతుందన్నమాట. నేనైతే ఉదయమే పాలు కాస్తాను, చల్లారాక ఫ్రిడ్జ్లో ఒక 4 గంటలు అలా ఉంచి మధ్యాహ్నం తోడు పెట్టేస్తానండి. నైట్ కల్లా పాలు తోడుకుంటాయి కదా, ఇంకా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఉదయానికి పెరుగు పైన మీగడిలా చక్కగా మందంగా కడుతుంది. ఇలా తీసిన మీగడిని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇది ఒక 15 రోజుల నుంచి తీస్తున్న మీగడండి. ఇలా ప్రతిరోజు మీగడిని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీగడ తీసిన ప్రతిసారి నేను ఈ బాక్స్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తుంటానండి. ఎందుకంటే పాల మీగడైనా పెరుగు మీగడైనా సరే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా కొంచెం పులుపు వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని డీప్లో పెట్టేస్తే మనకు ఒకవేళ నెయ్యి చేయడానికి టైం కుదరకపోయినా ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. 1-2 నెలలైనా కూడా పాడవదండి, డీప్లో ఐస్ కట్టేస్తుంది కాబట్టి. మనకి ఎప్పుడైతే టైం కుదిరి ఏ రోజైతే నెయ్యి చేయాలనుకుంటామో ఆ ముందు రోజు డీప్ ఫ్రీజర్లోంచి తీసేసి నార్మల్గా చిల్లర్లో అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఈ రోజు నెయ్యి చేస్తున్నాను కాబట్టి నేను నిన్ననే ఈ బాక్స్ని తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో అందుకని సాఫ్ట్గా ఉంది ఇక్కడ మీగడ అనేది, లేదంటే ఎప్పుడు ఐస్ కట్టేసి ఉంటుందన్నమాట. ఈ మొత్తాన్ని అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపేసి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్సీ తిరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోస్తేనే మనకి వెన్న బయటకు వస్తుందన్నమాట. సో ఇలా చల్లటి నీళ్ళు పోసి మరికొద్దిసేపు తిప్పితే ఇలా వెన్న పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి పోసుకోవాలి. ఇలానే మరికొంచెం మిక్సీ జార్లో వేసి ఇలా చల్లటి నీళ్ళు పోస్తూ మిక్సీ పట్టుకుంటూ ఉండాలన్నమాట. 1-2 సార్లు తిప్పగానే వెన్న పడదు, అంటే ఫస్ట్ టైం ఇలా కొంచెం క్రీమీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం చల్లటి నీళ్ళు పోసి వెన్న బయటకు వచ్చేంత వరకు మిక్సీ తిప్పుకోవాలి. మిక్సీ తిరిగేటప్పుడే మనకి తెలిసిపోతూ ఉంటుందండి, పైన ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, వెన్నపూస అనేది చిన్న చిన్న ఉండలుగా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కనిపించగానే ఇంకా ఆపేసి తీసి గిన్నెలో వేసేసుకోవాలి. మీగడని మిక్సీ జార్లో వేసేటప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసేయకూడదండి. మిక్సీ జార్కి ఒక పావు వంతు మాత్రమే ఈ మీగడని వేయాలన్నమాట. అంటే ఇంకా నీళ్లు కూడా వేస్తాం కదా, సో ఇది తిరగడానికి కొంచెం స్పేషియస్గా ఉంటేనే మనకి వెన్న అనేది కరెక్ట్గా పడుతుందన్నమాట. చూడండి చల్లటి నీళ్ళు పోసాం కదా, సో వెన్న అంతా ఇలా పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు ఈ మజ్జిగలోంచి వెన్నపూసను తీసి మళ్ళీ చల్లటి నీళ్ళలో వేస్తున్నానండి. చల్లటి నీళ్ళే తీసుకోవాలండి. వెన్నపూస తీసేటప్పుడు ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళే వాడాలి. నేను ఇక్కడ నీళ్ళలో ఐస్ క్యూబ్స్ వేసాను. ఇలా మజ్జిగలోంచి వెన్నపూసనంతా తీసేసి ఈ చల్లటి నీళ్ళలో వేసేసేయాలి. మా చిన్నప్పుడు ఒక ఆవు ఉండేదండి, అమ్మ కూడా ఇలానే వెన్న తీసేదనమాట. కాకపోతే మిక్సీలో వేసేది కాదు, మజ్జిగ కవ్వంతోనే చేసేది. నేను కూడా పక్కనే కూర్చునేదాన్ని. చక్కగా వెన్న తీసి కొంచెం కొంచెం చేతిలో పెడుతూ ఉండేది, శుభ్రంగా తినేసేదాన్ని. మీకు కూడా చిన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చెప్పాను కదండి, ఈ మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడ కాబట్టి పులుపు అనేది ఉండదు, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట.
సో దీన్ని ఇలా డైరెక్ట్గా తాగినా బాగుంటుందండి. లేదంటే మజ్జిగ చారు కానీ చల్ల పునుగులు కూడా వేసుకోవచ్చండి. లేదు వేసవికాలం అయితే చల్ల మిరపకాయలకి కూడా వాడుకోవచ్చు. అలా మీ వీలుని బట్టి ఎలా వీలైతే అలా అనమాట. ఇప్పుడు ఈ వెన్న ముద్దల్ని కూడా ఇలా శుభ్రంగా కడిగేసేయాలి. అంటే మజ్జిగ లాంటిది ఏమీ లేకుండా నీట్గా కడిగేసేయాలన్నమాట. ఇలా కడిగేసిన తర్వాత వీటిని తీసి ఒక బాండీలో వేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వెన్నని కరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి ఈ నెయ్యిని. మరి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే అడుగున త్వరగా మాడిపోతుంది అనమాట. సో మీడియం టు లో ఫ్లేమ్ మీదే మరిగించుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాలకు అలాగా వెన్న కరిగి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతి గింజలు వేస్తున్నానండి. ఒక 2 తమలపాకుల్ని కూడా ఇలా తుంచి చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. ఇలా కొన్ని మెంతి గింజలు ఇంకా తమలపాకులు కూడా వేయడం వల్ల ఏంటంటే నెయ్యికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. కొంతమంది కరివేపాకు కూడా వేస్తారండి. మీ అవైలబిలిటీని బట్టి కరివేపాకు కానీ తమలపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు. అమ్మ అయితే ఇలా తమలపాకులు మెంతులు వేసేదన్నమాట. సో నేను కూడా అదే ప్రాసెస్లో చేస్తుంటాను. ఇలా తమలపాకులు కూడా వేసిన తర్వాత ఈ నెయ్యి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీదేనండి. చూడండి, మరొక 10-15 నిమిషాలకి నెయ్యి ఇలా డార్క్ బ్రౌన్ కలర్కి మారుతుందన్నమాట. ఇలా బ్రౌన్ కలర్కి రాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంతా మజ్జిగ వేస్తున్నాను. ఒకే 1 టీ స్పూన్ చాలండి. ఇలా మజ్జిగ వేయగానే నెయ్యి చిటపటలాడుతూ ఇల్లంతా కూడా నెయ్యి సువాసనతో ఘుమఘుమలాడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మజ్జిగ వేయడం మాత్రం కంపల్సరీ అండి. ఇలా అమ్మ చేస్తుంది, అత్తయ్య కూడా చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ. మరీ ఎక్కువ వేయనవసరం లేదండి, జస్ట్ 1 టీ స్పూన్ అంత వేస్తే చాలు. ఇలా మజ్జిగ వేసిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టేసుకోవడమే. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా టీ స్ట్రైనర్లో వడగట్టేసుకోవచ్చు. ఇది వేడి మీద ఇలా ఉంది కదా, చల్లారిన తర్వాత పూసగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసిన నెయ్యి ఎంత వెయిట్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, 400 గ్రాముల నెయ్యి వచ్చింది. అంటే ఇది ఒక 15 రోజుల నుంచి కలెక్ట్ చేసిన మేగడండి. ఇంకొక 5-6 రోజులు కలెక్ట్ చేసి ఉంటే ఒక అరకిలో నెయ్యి వచ్చేదన్నమాట. ఇంతేనండి, కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో కొనే నెయ్యి అంత ప్యూర్గా ఉండదు కదా. సో అలాంటి నెయ్యి పిల్లలకి పెట్టే కంటే మనమే కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం మనం రోజు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. నెలకు ఒక్కరోజు ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఇలా తయారు చేసేసుకోవచ్చు. మరి మీలో ఎంతమంది ఇలా నెయ్యిని ఇంట్లోనే తయారు చేస్తుంటారు? ఒకవేళ తయారు చేస్తే పెరుగు మీద మీగడతో చేస్తారా, లేదంటే పాల మీగడతో చేస్తారా అనేది కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారు, ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.